తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో సంచారం చేస్తూ జన్మరాశిలో కేతు యొక్క సంచారం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారంలో లభించగలవు. అలాగే వీరికి అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం ప్రభావం వల్ల జీవిత భాగస్వామికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించడం కావున వీరు ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, కందిపప్పు మంగళవారం రోజున కనీసం 250 గ్రాములకి తగ్గకుండా దానం చేసినట్లయితే మంచిది. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఏకాదశి స్థానంలో బుధ శుక్రుల ప్రభావం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల స్నేహితుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాదుల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఇతరుల యొక్క సహకారంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండడం, దైవ కార్యక్రమాల పట్ల ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం నడుస్తూ ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం వలన ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామికి అనవసర కోపావేశాలు పెరుగుట, తద్వారా భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు అనేటువంటివి ఏర్పడటం వంటి ఫలితములు ఉండగలవు. కావున వారితో నడుచుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ మూర్తిని అర్చించడం, సూర్యనారాయణ మూర్తి యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మంచిది. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి వ్యయ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉండను. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును, అనవసర పట్టుదలలు అనేటువంటివి పెరుగలవు. అలాగే నూతన విద్యలు అభ్యసించడానికి కొంత ప్రణాళికలు అనేటువంటివి సిద్ధం చేసుకుంటా, అలాగే నూతన విద్యలపై ఆసక్తి ప్రదర్శించడం అనేటువంటిది జరగగలదు. ఇక వృత్తి వ్యాపారతుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారతులు కొంత తగ్గే అవకాశం కలదు. అనవసర పట్టుదల కారణంగా వృత్తిలో కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విశ్వస్కేనుల వారిని ఆరాధించడం మంచిది.